హలో, వెల్కమ్ టు వన్డర్ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు అమ్మమ్మలు చేసే కాలంలో మనం ఒక రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆనపకాయ పరవన్నం అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మరి ముందుగా ఆనపకాయ వెనకాల పేడంతా తీసేసి, అలాగే మనకి చూపిస్తున్నాను కదా వీడియోలో, గింజలు ఏమీ లేకుండా చక్కగా ఇలా కూరని అయితే కోరుకోవాలన్నమాట. ఇలా కూరను కోరుకుంటే మనకి తిన్నట్టు ఉండదు అనమాట, బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి పాలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను పెద్ద సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. కావాలంటే మీరు చిన్న సగ్గు బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. నేను పిండి సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను. చక్కగా మనకి సగ్గు బియ్యం అంతా బాగా ఉడకాలి. ఇలా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికినాయా లేదా అని ఒకటి తీసుకొని అలా మనం నొక్కితే సరిపోతుందండి. ఇప్పుడు నాకైతే ఉడికిపోయింది. ముందుగా మనం కూర పెట్టుకున్న ఆనపకాయ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటారండి అమ్మమ్మ కాలమ్మ వాళ్ళు. చాలా హెల్తీగా ఉంటారు, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా అయితే ఉంటారు. స్వీట్నెస్ తగ్గట్టుగా నేను ఒక పావు కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి. కావాలంటే మీరు వీటి ప్లేస్లో చక్కెరనైనా తీసుకోవచ్చు. నేనైతే హెల్తీగా చేస్తున్నాను కాబట్టి నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీ అయితే. నేను ఒక సర్వింగ్ బౌల్లో అనేది సర్వ్ చేసేసుకుంటున్నాను. బెల్లం వేసిన తర్వాత బెల్లంది కరిగేదాకా ఉంచితే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఆనపకాయ పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో బియ్యం తగ్గట్టుగా పరమాన్నానికి మనం ఆనపకాయని అయితే వాడతాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చే చేసుకోండి.